బ్రేకింగ్ అందుతోంది. తెలంగాణలో భారీ వర్షాలు వరదలపై స్పందించారు డీజీపీ జితేందర్. వరద ప్రాంతాల్లో పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉందన్నారు. ఇప్పటి వరకు వర్షాలు వరదల నుంచి 1200 మందిని కాపాడామన్నారు డీజీపీ. కామారెడ్డి, రామాయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో ప్రస్తుతం వరద ఉధృతి కొంతమేర తగ్గిందని, అయినా సరే పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే గత 2-3 రోజులుగా భారీ వర్షాలకు తెలంగాణ మొత్తం అతలాకుతలమైపోతోంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అయితే వరద ఉధృతి బీభత్సాన్ని సృష్టించింది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనిపైనే డీజీపీ జితేందర్ మాట్లాడారు. 24 గంటలు కూడా పోలీసులు అందుబాటులో ఉండి అక్కడ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్పారు. గత 2 రోజులుగా భారీ వర్షాలకు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు కుదేలైపోయాయి. మొత్తం సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ 3 జిల్లాలు కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలోనే చిక్కుకొని ఉన్నారు. ఆ జిల్లాల్లోని ప్రజలు అందరూ కూడా ఇప్పటికే కామారెడ్డిలో చూసాం, అత్యధికంగా అర్గొండలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న 6 గంటల్లోనే ఈ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికే చెరువులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. చెరువు గట్టు తెగిపోయి ఆ నీరంతా కూడా లోతట్టు ప్రాంతాలని ముంచేసింది. ఎంత అలర్ట్ చేసినప్పటికీ కూడా ప్రజలు ఇంతటి విపత్తుని ఎప్పుడూ చూడలేదు, కని విని ఎరగలేదు అంటున్నారు. నిన్న చాలా కాలనీల నుంచి వీడియోలు కూడా పోస్ట్ చేశారు. ఈ రోజు కూడా వర్షం ఉదయం నుంచి కూడా కొనసాగింది. మధ్యాహ్నం కాస్త తెరిపించినప్పటికీ కూడా ఇంకా వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేస్తోంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని సూచనలు జారీ చేసి ఉన్నారు. మనం చూడొచ్చు, ఓవైపు సబ్ స్టేషన్స్ అన్ని నీట మునిగిపోయాయి, గ్రామాలన్నీ నీట మునిగిపోయాయి. వాటి రవాణా సౌకర్యం ప్రస్తుతం ఎట్లా అన్న దానిపైన ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ. వాళ్ళకి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొన్ని అవసరమైన సరుకుల్ని అందుబాటులోకి తీసుకెళ్తూ ఉన్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు ఓవరాల్ గా అప్డేట్స్ అందించడానికి ఈ జిల్లాలకు సంబంధించి. సురేష్, తెలంగాణ వ్యాప్తంగా నిన్న నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నది కామారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, అదేవిధంగా నిజామాబాద్. ఈ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో అక్కడ ఉన్నటువంటి చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి, ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని డీజీపీ జితేందర్ మానిటరింగ్ చేస్తున్నాడు. ఆ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు 3 జిల్లాలలో 200 మందిని కూడా సేఫ్ గా బయటికి తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తం ఇంకా పరిస్థితి ఉధృతంగా వాగులు ప్రవహిస్తూనే ఉన్నాయి. మళ్ళీ రానున్న 2-3 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయనే నేపథ్యంలో ఇటు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా చూసుకునేందుకు అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం నిజామాబాద్, అదేవిధంగా నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట ఇలాంటి ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా నిన్న రాత్రి నుంచి కూడా అదే వర్షాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ప్రస్తుతం డీజీపీ ఎప్పటికప్పటి పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే ఆ ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. నాగ్పూర్ హైవే కూడా క్లోజ్ చేసి వేరే మార్గాల నుంచి, ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వాహనదారులు వెళ్లాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లాండ్ ఆర్డర్ పోలీసులు సూచనలు చేయడం జరిగింది. మేడ్చల్ నుంచే ట్రాఫిక్ ని డైవర్ట్ చేసి వేరే రూట్ గా మళ్లిస్తూ ఉన్నారు. ఇటు నిజామాబాద్, హైదరాబాద్ సంబంధించిన రాకపోకలు కూడా పూర్తిగా బంద్ కాబడ్డాయి. పూర్తిగా రోడ్ కొట్టుకుపోవడం, రోడ్డు పై నుంచి చెరువుల వాగులు ప్రవహిస్తుండడంతోనే అప్రమత్తంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా వర్షాలు ఇంకా 2-3 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్స్ సంబంధించిన బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నాయి. ఎక్కడ ఎవరు చిక్కుకున్నా వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నిన్న ఏదైతే సిరిసిల్లాలో 5 రైతులు చిక్కుకున్నటువంటి వారిని కూడా
సురక్షితంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు వారిని తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ ఎవరైనా చిక్కున్నారనే దానికి సంబంధించిన సమాచారం కూడా పోలీసులు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా రంగంలో ఉండి ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇక సీఎం కూడా ఏరియల్ రివ్యూకు కూడా బయలుదేరడం జరిగింది కాబట్టి అక్కడ మొత్తం పరిస్థితి ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి కూడా సీఎం కూడా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ రివ్యూ కూడా చేస్తున్నారు. ఇక పోలీసుల తరపున డీజీపీ జితేందర్ ఎప్పటికప్పుడు ఆ జిల్లాలకు సంబంధించిన పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఎక్కడ ఎవరైనా చిక్కుంటే వారికి పోలీసులకు డయల్ 100 కూడా వందల కాల్స్ వస్తున్నాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా రిసీవ్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ లోకల్ పోలీసులతో ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 1200 మందిని పోలీస్ డిపార్ట్మెంట్ సురక్షిత ప్రాంతాలకి ప్రజల్ని తరలించిందని చెప్పేసి కూడా డీజీపీ చెప్పడం జరిగింది. రైట్ సురేష్, మనం చూసాం నిన్న కూడా చాలా మంది పాఠశాల పిల్లల్ని పోలీసులు దగ్గరుండి రక్షించిన దృశ్యాలను. ప్రస్తుతం 1200 మందికి పైగానే రక్షించినట్టుగా డీజీపీ చెప్తూ ఉన్నారు. పూర్తిగా 24/7 పోలీసులు అందుబాటులో ఉన్నారు. డయల్ 100కి ఎవరు చేసినా సరే ముందుగా వాళ్లకు భరోసా ఇస్తున్నారు. ఆ తర్వాత వెళ్ళగలిగిన ప్రదేశం అయితే వెళ్లి సహాయం చేసే చర్యలు చేపడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాలకు రోడ్స్ కట్ అయిపోయాయి. మొత్తం ప్రవాహం భారీగా కనిపిస్తోంది. వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరద ఇంకా తగ్గలేదు అంటూ ఉన్నారు. ఆ గ్రామాలకు చేరుకోవాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఇవాళ సిరిసిల్లలో కొంతమంది ఎక్కడైతే వరదల్లో చిక్కున్నారో వారందరినీ కూడా ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి చిక్కుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో ఇప్పుడు ఉన్నారు. మొత్తం అన్ని శాఖలు కూడా సమన్వయపరుచుకుంటూ ఈ వరదని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.